హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ టు అమ్మ సగ్ర ఫుడ్స్ అండి. మరొక రెసిపీతో ఇవాళ మీ ముందుకు వచ్చాను. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి ఇంతకుముందు వీడియోలో పల్లె ఉండలు ఏ విధంగా చేద్దామని చూసాం. ఇప్పుడు పల్లె వచ్చి ఏ విధంగా చేద్దాం అనేది చూద్దాం. ఒక్కసారి నా స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుందండి. ఆ ప్రాసెస్ ఏంటో, మీకు ఏ విధంగా చేస్తే అది ఎంత బాగా వస్తుంది, టేస్ట్ అది ఎంత మీరు బాగా ఎంజాయ్ చేస్తారంటే ఆ ప్రాసెస్ ఏంటో చూసిన తర్వాత మాట్లాడదాం. 2.5 kg ఇలా బెల్లం తీసుకోవాలండి. మంచిది, మనకి జిగురున్న బెల్లం తీసుకుంటే మనకి మంచిగా అచ్చు అనేది కూడా చాలా బాగా రావడం జరుగుతుంది అన్నమాట. ఇలాగా వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ పోసుకోవాలండి. మీకు ప్రతి వీడియోలో చెప్తున్నట్టే వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకి ఏంటంటే బెల్లం అనేది మంచిగా కరిగి జిగురు రావడానికి మంచిగా బాగుంటుంది అండి. సో ఎక్కువ వేసుకున్నా పాకం బాగా ఎక్కువ వేసుకున్నా కూడా పాకం అనేది రావడానికి కూడా టైం పడుతుంది. సో చూసేసుకోండి వాటర్ అనేది. నేనైతే మామూలు అప్రాక్సిమేట్గా చెప్తానండి. నేనైతే ఒక 1.5 లీటర్ వేసుకున్నా. 2.5 kgకి 1.5 లీటర్ అయితే వేసుకున్నానండి. ఈ విధంగా చూస్తారు, ఏ విధంగా కలుపుతున్నానో చూడండి. ఈ విధంగా మనం సెంటర్లో కలుపుకొని పాకం అనేది బాండికి పైనకి వేసుకోవాలి. ఎందుకనంటే బాండీకి మనం రఫ్ చేస్తా కలిపినట్లయితే ఏమవుద్దంటే రవ్వ వచ్చేసి పాకం అనేది పోతుందండి. సో ఆ విధంగా చేయొద్దు. చూసారా పాకం అనేది కరిగి ఎంత బాగా వస్తుందో. ఈ విధంగా బబుల్స్ కింద రావాలండి మంచిగాని. మనకి చూడండి ఇంకోండి, ఈ విధంగా థిక్నెస్ అయితే నేను అరిసెల పాకం పట్టుకుని దాని మీద కొద్దిగా ఒక 10% అనేది ఎక్కువ తీసుకున్నమాట అండి. ఈ విధంగా కలర్ కానీ, సో ఈ విధంగా చిక్కదనం కానీ ఈ విధంగా రావాలి. అప్పుడు మీకు ఏమవుద్దంటే పాకం అనేది మంచిగా వస్తుందండి. అచ్చు మంచిగా వస్తుంది, తిని ఆ టేస్ట్ మంచిగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. చూసారా ఎంత థిక్నెస్గా వచ్చింది. ఈ విధంగా రావాలి మంచిగాని. పల్లీలు కూడా మీరు చూసేసుకోవాలండి, తీసుకున్న క్వాంటిటీ మీద చూసేసుకోవాలి పల్లీలు అనేది. పల్లీలు అనేది ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. మంచిగా పొట్టు తీసిన పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసేయండి. నేను ఈ విధంగా పొట్టు తీసేసుకున్నాను. చూడండి ఏ విధంగా కలుపుతున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. మీరు ఎప్పుడూ కూడా మళ్ళీ చెప్తున్నాను, బాండికి మీరు రఫ్ చేస్తే అయితే కలపొద్దు. ఈ విధంగా మిడిల్లో కలుపుకుంటూ ఉండాలి. చూసారు పాకం అనేది ఎంత బాగా మనకి కలుస్తుందో. ఇంతేనండి, పల్లి అచ్చు రెడీ అయిపోయింది మనది. ఇప్పుడు కలిపేసాం కదండి, ఇప్పుడు వెయిట్ చేసుకుందాము. మనం ఇలా 250 grams వేయింగ్ చేసుకొని మనం అచ్చుల కింద చేస్తామండి. మనం అచ్చేయడానికి ఇలాంటి రింగ్ కూడా తీసుకున్నామండి, అంటే ఐరన్ది. సో ఇందులో మనం 250 grams కాటా పెట్టేసుకొని ఇందులో వేసేసుకుంటాము. వేసేసి ఈ విధంగా చేత్తో అనేది ఒత్తడం జరుగుతుంది అన్నమాట. పాకం అనేది చూసారా, ఈ విధంగా తీస్తున్నప్పుడు మనకి తీగలా రావాలి, అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు. ఈ విధంగా చూసారు చేత్తో ఏ విధంగా ఒత్తుతున్నానో ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట. మంచిగా మనకి జాగ్రత్తగా ఒత్తుకోవాలండి, ఎందుకంటే హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. 250 grams అనేది అచ్చు మనకి రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో చేసే వాళ్ళైతే సైజు మీ ఇష్టమండి, మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. కొద్దిగా మందంగా చేసుకోవచ్చు, కొద్దిగా పలసగా కూడా చేసుకోవచ్చు.
అన్నీ ఈ విధంగా వేసేసుకున్నానండి. 250 గ్రామ్స్ నేను. సరే ఎంత బాగా వచ్చినాయి అచ్చులు అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా మీరు రెడీమేడ్ పల్లీలు దొరుకుతాయి, అవి మాత్రం వాడకండి. ఈ విధంగా మీరు ఆయిల్లో ఫ్రై చేసుకొని పొట్టు తీసుకుని ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అన్నమాట అండి. చూసారు కదండి ఏ విధంగా చేస్తాను, మీరు కూడా ఆ విధంగా చేయండి, చాలా బాగుంటుందండి. పల్లి అచ్చుకి కొద్ది థిక్నెస్ ఎక్కువ ఉండాలండి, అంటే పాకం థిక్నెస్ ఎక్కువ ఉండాలి. ప్లస్ పైన లేయర్ అనేది కూడా కొద్దిగా మనకి అచ్చు మీద అలా ఉన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసం చెప్పి చాలామంది ఏంటంటే పల్లి అచ్చు ఉందని అడుగుతారు సింపుల్గా తినడానికి కానీ. సో పల్లి ఉండలు ఏంటంటే కొద్దిగా గట్టిగా ఉంటాయి, పల్లి అచ్చు కొద్దిగా స్మూత్గా ఉంటుంది. పైన పాకం ఉన్నప్పటికీ కన్నా పల్లి ఉండల కన్నా పల్లి అచ్చుకి పాకం ఎక్కువ ఉంటుంది అండి. సో అప్పుడు ఏంటంటే టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సో అందుకోసం చెప్పి ఎక్కువ పల్లి అచ్చు లైక్ చేస్తారు బాగా తినడానికి. మీరు కూడా ఈ విధంగా ప్రతిదీ కూడా నేను చెప్పిన ప్రతి టిప్ కూడా మీరు మర్చిపోకుండా ఈ విధంగా చేస్తే పల్లి అచ్చు కూడా చాలా బాగా వస్తుందండి. అందులో ఏమి కలుపుకోండి, ప్యూర్ బెల్లంతో ఏ విధంగా చేస్తారని మీకు ప్రతి వీడియో కూడా చూపిస్తున్నాను. ప్యూర్ బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు షుగర్ కలపడం అలాంటి ఏం చేయొద్దు, ఇలా ఈ విధంగా ప్యూర్ బెల్లంతో చేయండి, చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటానండి, బాయ్ అండి, టేక్ కేర్.